అందరు ఎలాగ ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే నైట్ వేటకెళ్ళి చేప అయితే తీసుకొచ్చాం. మీకు చూపిద్దాం కదా అని వీడియో అయితే తీసుకుంటాం అనమాట. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, లాస్ట్ వరకు చూసేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నైట్ పట్టిందని ఎడ్ చేసేద్దాం. అవును, ఇవన్నీ ఈ చేపలు బతికే ఉన్నాయి కదా, ముళ్ళు ఏమైనా ఉన్నాయి చేపలకి? అబ్బో, మీ ఏరియాలో ఈ చేపలను ఏమని పిలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చివరి దాకా చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. ఏమనిపించిందో నేను చూస్తాను వాటిని. ఇక వచ్చేసి గుడ్లు అనమాట. ఈ గుడ్ల ఓకే. మరి నేను తెస్తాను కట్రా. అది కనిపిస్తుంది, చాలా గట్టిగా ఉన్నాయి. కత్తి కూడా తెగట్లేదు. ఇంతైంది మాసం అయితే. ముక్కలకు వస్తే మళ్ళీ చిన్న ముక్కలు అయిపోతాయి అవి. దీనికైతే పేగులు చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ పేగులు ఉంటాయి దీనికి. కోసిన చేపలను అయితే నేను ఇక్కడ వాటర్ పోసి కడుగుతున్నాను అనమాట. నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అయితే నేనైతే వంట చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. వంట చేయడానికి ఇది ఉల్లిపాయలు, మిరపకాయలను కోస్తాను. అలాగే టమాటాలు కూడా అయితే కోస్తాం అనమాట. ఈ కోసిన ఉల్లిపాయలను అయితే స్టవ్లో ఎత్తేసుకుందాం. స్టవ్లో ఎత్తుకున్న తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసాక కాసేపు వేగిన తర్వాత నేనైతే టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేసిన తర్వాత చింతపులుసు అనమాట. చింతపులుసు యాడ్ చేసిన తర్వాత చేతి కారాన్ని అయితే కలుపుతున్నాను. ఆ తర్వాత ఉప్పు అయితే చేస్తున్నాను అనమాట. అన్ని ఐటమ్స్ వేసుకున్నాకే ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలు వేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కనబడుతుందో ఉడికిన తర్వాత. ఆ తర్వాత గుడ్లు కూడా యాడ్ చేసాను అనమాట. చూడండి మొత్తం అయిపోయాక ఈ విధంగా అయింది. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ అయితే కూర అయితే చాలా బాగా వచ్చిందనమాట. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇప్పుడైతే ముక్కలు ట్రై చేద్దాం. ముక్క కూడా టేస్ట్ చేద్దాం అనమాట. ముక్క అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే నాకు వీడియోలు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్